ఇలా ఈ లక్ష్మీపూర్ సొసైటీ లక్ష్మీపూర్ రైతు పరస్పర సహాయ సహకార సంఘం అంటేనే మన లక్ష్మీపూర్ గ్రామం మన జిల్లాలే కాకుండా రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది. ఇలా మన ఐక్యత చూసి మనం చేసిన అభివృద్ధిని చూసి ఎన్నో సంఘాలు మన దగ్గరకు వచ్చి మన గురించి తెలుసుకుంటారు. అట్లాగే మన అశోక్ కుమార్ సార్ గారు మరి ఏంటంటే వాళ్ళు గతంలో మనం ఎట్లయితే బియ్యం పట్టించి అమ్మినామో బియ్యం అయినా ఇంకా రకరకాల చేస్తే వాటిని అశోక్ కుమార్ సార్ గారు ఒక ఐక్యంగా ఉండి ఒక సంఘంగా ఏర్పడితే ఎట్లయితే ఉంటుందో ఎట్లయితే అభివృద్ధి జరుగుతుందో అని చూపించి ఇలా మన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ముఖ్యంగా లక్ష్మీపూర్ అంటే సార్ మన దగ్గర పూర్తిగా వ్యవసాయ ఆధారితం. అలాగే పసుపు పంట ప్రధానంగా ఉంటుండే. అయితే ఒక అభివృద్ధి కాకుండా మేము ఉద్యమాలలో కూడా పెట్టింది పేరు లక్ష్మీపూర్ నుంచే మొదలైంది. ఇక్కడ ప్రధాన పంట పసుపు సార్. ఇక్కడ పసుపుకు మద్దతు ధర కావాలా, పసుపు పంటకు కావాలని పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మేము ఎంతోమందిని ఎన్నో చేసాం సార్. అయితే మేము ఈ సొసైటీ ద్వారా చేస్తే ఏం చేసినట్టే గత ప్రభుత్వాలు ఏం చేసినట్టే ఈ పసుపుకులు బక్కలు కొనప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే మేము ఉద్యమాలు చేస్తే మాకున్న వరి కొనుగోలు కేంద్రాలైనా మాకు వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చేది ఎరువులైనా అవన్నిటి తప్పించారు, కోత విధించారు. కేవలం ఏంటంటే రైతులం ఐక్యంగా ఉంటే వాళ్ళ ఈ నడవ ఆలోచన ఉంది సార్. వాళ్ళకి రైతులు ఐక్యంగా ఉంటే ఇలా ఏదైనా సాధించవచ్చు అని ఒక సొసైటీ ద్వారా నిరూపించడం సార్. అట్లా ఉద్యమాలు చేసినాం, ఇటు అభివృద్ధి కూడా చేసినాం. కానీ ఇలా మళ్ళీ ఏం చేసినారంటే సార్ మొత్తం మాకున్న రెండు వరి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి సార్. జాప్తాపూర్ దర్బారం ఒక సెంటర్ ఉండే, ఇక్కడ లక్ష్మీపూర్లో ఒకటి ఉండే. రెండు సెంటర్లు అప్పుడు ఉద్యమాలతో తీసేసారు. మళ్ళీ ఇప్పుడు ఏర్పడ్డాక ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి సహాయ సహకారంతో మళ్ళీ ఏర్పడుతున్నారు సార్. అంటే అది ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయినా ఇంకా ముందు వచ్చిన ఏ ప్రభుత్వాలు అంటే రైతులను ఏకంగా చేస్తున్నాయి. అంటే రైతులు ఏకమైతే మమ్మల్ని ఏం అడుగుతారో ప్రశ్నిస్తారో రైతులు ఏకం కాకుండా చేయడానికే చేస్తారు తప్ప ఏ యొక్క నాయకుడు వచ్చినా మనం ఏం చేస్తున్నారు ఇలా మా ప్రభుత్వం రైతు సంక్షేమం అనుకుంటే ఎన్నో చెప్తారు. కానీ చెప్పిన మాటలకు ఇక్కడ జరిగేదానికి అసలు పొత్తలు లేదు. రైతులమంటే కేవలం వాళ్ళ చెప్పుకోవడానికే తప్ప రైతు ప్రభుత్వాలను చెప్పుకోవడానికే తప్ప గత ప్రభుత్వాలైనా ఇప్పుడున్న ప్రభుత్వాలైనా ఇంకా రాబోయే ప్రభుత్వాలైనా వాళ్ళు చెప్తారు ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని. అది కాదు అసలు మాకు కావాల్సింది రైతు చేసేవారికి మాత్రమే రైతు గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను వేరే పని చేసేవాడిని, నా పని గురించి మాత్రం నాకు తెలుస్తుంది. కానీ రైతు గురించి నాకు అంతగా తెలియదు కదా. దాన్ని కూడా మీ గ్రామంలో ఇంతకుముందు మేము ఉత్తమ సర్పంచ్ అవార్డు కూడా ఇచ్చాము. మీ సర్పంచ్కి ఇక్కడ ఉన్న ఒక జాను అనే సర్పంచ్ ఇంతకుముందు అధికారం ఉన్నప్పుడు అతను కూడా మేమే సత్కరించాము. ఇప్పుడు మీ ఊళ్ళో రైతు ఈ లక్ష్మీపురం గ్రామంలో ఒక మంచి సంఘం ఉంది. ఈ గ్రామం ఎంతో కరీంనగర్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతి ఉందని దీన్ని ఈరోజు అశోక్ కుమార్ సార్ చెప్పారు. ఎట్లయినా ఒక్కసారి లక్ష్మీపురం తీసుకెళ్ళాలని సారు ఆ ఏజ్లో కూడా 72 సంవత్సరాలు కూడా ఆ ఏజ్లో కూడా మాకంటే యాక్టివ్గా పనిచేస్తూ ఇక్కడికి జేడీ సార్ని తీసుకోవడానికి ప్రధాన కారణం మాత్రం అశోక్ కుమార్ సారే. లేకుండా రైతుగా తిన్నోడు మాత్రం నా జన్మ చాలా మంది చూసినా ఎవడు బాగుపోలేదు. మరి ఈ విషయంగా నేను చెప్పేది ఏంటంటే అదే సందేశం ఇస్తున్నా. ఇంత మంచిగా మాట్లాడుకొని తెల్లారి అన్నం పెట్టు రైతే కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఆ బ్రహ్మ ఎవరు? రైతే కదా. ఇంత చేస్తుంటే మరి ఇట్లా చేస్తుంటే ఆ విధంగా మరి ఇంత స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. తెలంగాణ వచ్చి ఎన్ని రోజులైంది? 10 ఏళ్ళు కదా. తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నాం? ఉద్యోగస్తులు పెద్దోళ్ళు అందరూ ఏమన్నా బంగారు తెలంగాణ మాతోనే. మీ పేదలు పాపం అమాయకుడు. మేమేం చెప్పినాం?
మాతోనే బంగారుతలేం కానీ ఏమైంది బంగారం నీకు కదా నాకు బంగారం అయిపోతుంది కదా రోజు రోజు చూస్తే వెళ్తే కదా పైకి పరేషాన్ ఉత్తిలో ఎందుకు ఏడిపోయినా నీకు ఏమైనా కూర్చున్నట్టు ఆఫీస్కొని కూర్చున్నట్టరా మరి రైతే రాదని పెద్ద మనం చేయికిస్తాను అంటారు కదా రైతే రాదంటారు మన ఎక్కడ నీకు గదగద అనుకుంటే మనం ఎంత వాడు 20 ఎకరం ఉన్నాడు కూడా వాడు ఆడిపోతే భయపడుకుంటే మనం పోడవుతాయి అయితే అటువంటి మరి పరిస్థితి రావాలంటే మీరు కూడా గట్టి తరగాలి మరి భగవంతుడు నేను అనేది ఏంటంటే ఆ పెద్దవాళ్ళకి కానీ శాసనాలు చేసే కానీ దాన్ని అమలు చేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ మన తరఫున ఉండే వాళ్ళందరూ కనీసం కొద్దిగా రైతు దగ్గర ఇది ఒక సిద్ధంగా తీసుకోవాలని చెప్తాను రైతు దగ్గర వానికి వేరే పనిష్మెంట్ ఉడతాడు ఎవరు నాకైతే ఆ మధ్య అనిపిస్తలేదు కొన్ని యాక్టులు కూడా మహిళల మీద ఏమైనా ఒక చట్టం ఉన్నది ఎస్సీ సోదరుల మీద ఏమైనా ఒక చట్టం ఉన్నది అదే మాదిరిగా రైతు దగ్గర లంచం తీసుకుంటే అటువంటి పెద్ద పనిష్మెంట్ ఉంటే సెక్షన్ తప్పనిసరిగా రావాలి ఒకటే కాకుండా నేను ఎక్కువ విషయం చెప్తా మాత్రమే కష్టం ఎందుకంటే నాకు అల్లరి ఏంటంటే మీరు ఏమైనా కానీ నాకు నా మనవలు బతకాలి నాకు మనవాళ్ళు కూడా అన్నం తినాలి కదా మరి మీరు అందరు తగ్గిపోతే నా మనవాళ్ళకి ఎవరు పెట్టారు భవిష్యత్తులో పోతుంది తగ్గిపోతున్నాను నా స్వాతంత్రం చెప్తున్నాను అనుకోండి మీరు అందుకని మాత్రం మీరు గిట్ట తగ్గిపోయారు మిమ్మల్ని నష్టం చేస్తారంటే వారి భవిష్యత్తు మాత్రం ఎవడైతే మాకు తెలిసి ఊకుంటే మాత్రం మౌనంగా ఉన్నారో కదా ఆ పాపం తప్పనిసరిగా దొరుకుతుందని నేను చెప్తున్నా ఇంకో మీద లంచగొండి వాళ్ళందరికీ కూడా చెప్తున్నా రైతు దగ్గర మాత్రం తింటే మాత్రం అది నీకు ఇప్పుడు రేపటిగా మంచిగా ఉంటుంది కావచ్చు కానీ భవిష్యత్తులో నీ కుటుంబాలకు కానీ మీ ఎవరికి మాత్రం అది పాపం జరుగుతుందని మరి మాత్రం ఈ సభాముఖంగా చెప్తున్నాను టమాటోలో ఉన్నంత మాధుర్యం ఇంకెక్కడ ఉండదని నేను చెప్తున్నాను అది సెంట్ నిజమైన సెంటు వాసన ఎవరైనా చూడాలంటే రైతు చెమట అందులోకి వస్తుంది నిజమైన బ్రహ్మాండమైన మట్టిని పట్టుకుంటే వచ్చే వాసన అది అంతకు మించిన సెంటు లేదు ఇక్కడ కాబట్టి అటువంటి వ్యవసాయం చేస్తున్న మీ అందరినీ రోజు చూద్దామని ఒక అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా అశోక్ కుమార్ సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్టే మా రాజేంద్ర ఈరోజు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు చిన్న గంగయ్య గారు ఉన్నారు మిగతా బోర్డు మెంబర్లు ఉన్నారు మన ఎఫ్పిఓ మెంబర్లు వాళ్ళందరికీ కూడా నమస్కారం చిన్నప్పుడు ఒక కథ చెప్తుండే మనకు చిన్నప్పుడు 1వ తరగతిలో చదివినప్పుడు మా సార్ ఒక కథ చెప్తుండే ఒక పావురాలను పట్టడానికి ఒక అతను వచ్చి బియ్యం చల్లుతాడు తెలుసా మీ అందరికీ స్టూడెంట్స్ వినండి మీరంతా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు కదా ఆ కథలే చెప్పట్లేదు ఇంగ్లీష్ మీడియం అయిన తర్వాత ఇంకేం లేదు బాబా బ్లాక్ షిప్ లండన్ బ్రిడ్జ్ ఫాలింగ్ ఇవి చెప్తున్నారు కానీ మాకు చెప్పిన ఈ కథ బియ్యం వేస్తే అన్నీ వల వేసాడు వల వేసి బియ్యం వేస్తే పౌరాలన్నీ దిగిన తర్వాత అప్పుడు వాటికి తెలిసింది అరే మనము ఇందులో ఇరుక్కుపోయాం ఏం చేయాలి అంటే అప్పుడు అన్నీ ఏమనుకున్నాయంటే అందరం కలిసి ఒకేసారి ఎగురుదాం అనుకున్నాం ఎగిరి ఒక్కసారి బలం తెచ్చుకొని ఎగిరితే మొత్తం ఆ వలతో పాటు లేచినాయి పౌరాలన్నీ అది మనకు ఎందుకు చెప్పారు కథ చిన్నప్పుడు అందరూ కలిసి ఉంటే ఎంత కష్టం వచ్చినా కూడా మనం దాన్ని విజయం సాధించవచ్చు జయం సాధించవని ఆ కథ చెప్పాడు అదేవిధంగా ఒక రాజు ఒక రాయి ఉన్నదట గ్రామంలో ఆ రాయిని ఎవరు తీస్తే వాడికి 10,000 రూపాయలు ఇస్తానన్నాడు ప్రతి ఒక్కరు రాత్రి లేచేది రాయిని తవ్వేదానికి ప్రయత్నించేది మళ్ళీ ఎవరో ఒకడు వస్తున్నాడని వెళ్ళిపోయింది కాబట్టి ఎన్ని నెలలు పట్టినా కూడా రాయి అట్టే ఉంది ఒకరోజు అందరూ ఇట్లాగే కూర్చున్నారు మీటింగ్ అశోక్ కుమార్ లాంటి సార్ లాంటి వాళ్ళు మీటింగ్ పెట్టారు అరే మనం ఒక్కొక్కరు ప్రయత్నం చేస్తున్నాము రాయి లేయట్లే అందరం కలిసి ప్రయత్నం చేద్దామంటే అందరూ కలిసి రాయిని లేపినారు పైకి 10,000 రూపాయలు ఆ గ్రామానికి వచ్చి మీరు చేసింది కూడా అంతే అందరూ కలిసి పనిచేశారు ఈ సంస్థని పెట్టుకున్నారు లక్ష్మీపూర్లో ఈరోజు బయట వాళ్ళు వస్తున్నారు మనం చూడడానికి లేకుంటే మనం పోయేది బయట పుల్కనూరు చూడాలా గంగిదేవిపల్లి చూడాలా అట్లా మనం పోతుంటే ఈరోజు లక్ష్మీపూర్ను చూడడానికి బయట నుంచి వస్తున్నారు ఈరోజు నేను కూడా దానికే వచ్చాను మీ పేరు కాబట్టి అందరం కలిసి ఉంటే అందరం కలిసి పని చేస్తే బ్రహ్మాండంగా మనం పని చేయొచ్చు అని మనం చిన్నప్పటి నుంచి కథలు చదువుకుంటున్నాం తర్వాత ముఖ్యమైన కారణం ఏంటంటే చెప్పుడు మాటలు చాలా వింటాం మనం ఎవరో ఒకరు ఏదో ఎక్కిస్తారు చెవిలు అసలు రామాయణం మొత్తం జరగడానికి కారణం మందర పోయి కైకేయి చెవిలో ఊదింది దశరథుడేమో రాముడిని పట్టాభిషేకం చేస్తున్నాడు మీ కొడుకు ఏమవుతాడు మరి భరతుడు అన్నది కైకేయి చెవిలో ఊదితే ఆమె పోయి దశరథుని పోయి అడిగి రాముడిని వనవాసం పంపించి దీనివల్ల చెప్పుడు మాటలు వల్ల కాబట్టి రామాయణమే చెప్తుంది అందుకనే రామాయణం చదువుతుంటే అందులో అనేక విషయాలు తెలుస్తాయి మనకి కాబట్టి చెప్పుడు మాటలు విని ఈ విధంగా చెప్పుడు మాటలు విని చాలామంది అంటారు దానికి కూడా ఒక చిన్న కథ చెప్తాను ఎందుకంటే నాకు కథలు చెప్పేది అలవాటు పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక ఊరిలో చిన్న పిల్లోడు ఉన్నాడు రైతు పంట బాగా ఉన్నది కానీ పిచ్చుకలు వచ్చి పక్షులు వచ్చి తినిపోతున్నాయి ఆ పిల్లోడిని పిలిచి ఒక కంచం ఇచ్చాడు ప్లేట్ పెట్టి దీన్ని కొడతా ఉండరా అన్నాడు అంటే ఈ చప్పుడిని పక్షులన్నీ ఎగిరిపోతాయి ఆ పిల్లోడు పాపం కొడతా ఉన్నాడు పక్షులు వస్తున్నాయి ఎగిరిపోతున్నాయి
కానీ ఆ పొలంలో ఏం చేశాడంటే ఒక వేటగాడు వచ్చి కుందేళ్లను పట్టుకోవడానికి వచ్చాడు. ఎత్తి వలేసాడు. వలేస్తే ఒక కుందేలు పడ్డది, అందులో ఇంకో కుందేలు పడబోతా ఉంది ఆ వలలో. కానీ ఏమైంది, ఈ పిల్లోడు కొడుతున్నాడు, ఆ కుందేళ్ళు రెండు తప్పించుకుని పోయినాయి. దాంతో రైతుకు కోపం వచ్చింది, ఈ పిల్లోడిని కొట్టాడు దెబ్బ. ఏమిరా నువ్వు ఇట్లా కొడుతున్నావు అంటే, రైతు చెప్పిపోయినాడు నేను కొడుతున్నాను. అట్లా అనకూడదు, ఒకటి చిక్కుంది ఇంకోటి చిక్కాలా. నమస్తే అమ్మ, కూర్చోండి. ఇక్కడ వెనకాల ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి. ఒకటి చిక్కుకుంది ఇంకోటి చిక్కుకుంటుంది అన్నారు. ఒకటి చిక్కుకుంది ఇంకోటి చిక్కుకోవాలి అంటే ఏమని వాడు అర్థం, ఒక కుందేలు చిక్కుకుంది ఇంకోటి కుందేలు చిక్కుకోవాలంటే పాప మా పిల్లోడు ఇంటికి భోజనానికి పోతున్నాడు. పోతుంటే వాడు మర్చిపోతానేమని చెప్పి ఒకటి చిక్కింది ఇంకోటి చిక్కాలి, ఒకటి చిక్కింది ఇంకోటి చిక్కాలని పోతా ఉన్నాడు. వర్షాకాలం ఆ టైంలో బురద ఉన్నది ఊరంతా. బురద ఉంటే ఒక కారు వచ్చింది, అది అందులో ఒక చక్రం 2 చక్రాలు దిగబడ్డాయి దీంట్లోకి. వాడు కష్టపడి ఒక చక్రాన్ని బయటికి తీశాడు, ఇంకో చక్రాన్ని బయటికి తీయబోతున్నారు. అప్పుడు ఈ పిల్లోడు పక్క నుంచి పోతున్నాడు, ఒకటి చిక్కింది ఇంకోటి చిక్కాలి, ఒకటి చిక్కింది ఇంకోటి చిక్కాలని. అరే ఉదయం నుంచి కష్టపడుతున్నాం మేము, ఒకటి లాగా నువ్వేంది మళ్ళా చిక్కుకోవాలంటున్నావు, వాడిని మళ్ళా కొట్టాను. అంటే చెప్పుడు మాటలు అంటే ఎట్టుంటాయని చెప్తున్నా మీకు. వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ అది కాదురా మంత్రం, ఒకటి లేచింది ఇంకోటి లేయాలంటారు. అంటే ఒక చక్రం లేచింది ఇంకో చక్రం లేయాలా అని. వాడు పిల్లోడు కొత్త మంత్రం పెట్టుకున్నాడు, ఒకటి లేచింది ఇంకోటి లేయాలి. ఆడు పోతున్నాడు, ఒక ఇంట్లో ఒక ఆయన చచ్చిపోయినాడు, ఆయన బాడీ బయట పెట్టినాడు, ఆమె ఒంట్లో బాగాలేదు లోపల. ఈడు పోతున్నాడు పిల్లోడు, ఒకటి లేచింది ఇంకోటి లేయాలి, మళ్ళా కొట్టారు వాడు. అంటే చూడండి, ఆ పిల్లోడు మంచిగానే మాట్లాడుతున్నాడు, కానీ మనం ఎట్లా వింటామో దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి మందర దగ్గర నుంచి చెప్పుడు మాటలు విని చాలా గ్రామాలు పాడైపోయాయి. కాబట్టి ఈ చెప్పుడు మాటలు వినడం మనం ఎప్పుడైతే మానేస్తామో మన పరిస్థితి బాగవుతుంది అన్నదానికి ఈ 2 కథలు చెప్పినాడు. ఆయన ముందు థమ్స్అప్ పెడుతుంటే ఇప్పుడు నమస్కారం పెట్టాడు ఆయన. కాబట్టి ఆలోచించండి, ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రామాలు బాగుపడాలి, మన ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటాను. ఈ మందేం మంచి చేయదు, మందు మంచి చేయదు మనం, కానీ అయినా కూడా మనకి ఏదో కొంతసేపు నషా వస్తుందని తాగుతున్నారు జనాలు. కాబట్టి దాని గురించి ఆలోచించండి, ఎలా వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా బాగా కలిసి ఉన్నారు, మంచిగా ఇక్కడ పని జరుగుతున్నది. అశోక్ కుమార్ లాంటి సార్ లాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని మార్గదర్శనం చేస్తున్నారు. ఈరోజు మీ గ్రామం పేరు మళ్ళా నేను బయటికి తీసుకుపోతాను. పిల్లలు మీరందరూ కూడా బాగా చదవాలి, మంచి మంచి అమ్మా నాన్నలకు మంచి పేరు తేవాలి. మీ స్కూల్ పేరేమి? శ్రీ చైతన్య హై స్కూల్. మీరందరూ కూడా శ్రీ చైతన్య హై స్కూల్కి చీఫ్ గెస్ట్గా పోవాలి. మీరు పెద్ద అయిన తర్వాత మీ సార్ పేరు గంగారెడ్డి గారు మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా తీసుకుపోవాలి స్కూల్. మీ అమ్మా నాన్న మీ భుజం తట్టి శభాష్ అనాలి, మంచి పేరు, మంచి పని చేసావమ్మా, మంచి పని చేశారు అని అమ్మా నాన్నని మీ భుజం తట్టాలి. తర్వాత మీ సంతకాలు ఆటోగ్రాఫులుగా మారాలి. మీ సంతకాలు ఏమవ్వాలి? ఆటోగ్రాఫులుగా మారంటే జనం మీ దగ్గర వచ్చి సంతకం పెట్టించుకోవాలి. మీ దగ్గర ఎప్పుడు వస్తుంది అది? బాగా చదివి బ్రహ్మాండంగా పైకి ఎదిగి మనం దేశానికి ఉపయోగపడితే మన సంతకం ఆటోగ్రాఫ్గా మారుతుంది. చేస్తారా? మీ సంతకాలు ఈ 3 చేయాలి మీరు. అమ్మా నాన్నలు మిమ్మల్ని మెచ్చుకోవాలి, అమ్మా నాన్నలు విమానాల్లో తిప్పాలి. రెండవది మీ స్కూల్కి మీరు చీఫ్ గెస్ట్గా పోవాలి. మూడవది మీ సంతకాల్ని ఆటోగ్రాఫ్గా మార్చుకోవాలి. ఇది చేయండి, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మీ జీవితం. వ్యవసాయాన్ని మర్చిపో. మీ ఇంట్లో బకెట్కి రంధ్రాలు కొట్టడం, దాంట్లో ఒక్కొక్క మొక్క వేయడం. మీ కిచెన్ మీ దగ్గరే, కావాలంటే 2-3 బకెట్లు పెట్టుకోండి. ఒక బకెట్ వంకాయ బకెట్, ఇంకో బకెట్ టమాటో బకెట్, ఇంకో బకెట్ మన ఇంకా ఏదైనా వేసుకోండి. తీసుకెళ్ళండి గర్వంగా, అది తయారు చేయించుకొని అమ్మతో కూర మీ స్కూల్కి తీసిపోయి పిల్లలకు పెట్టండి. మిగతా వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటుంది. చేస్తారా? చేయాలి. మరి నేను వస్తా, మళ్ళీ నేను ఒకసారి మాట తీసుకున్న తర్వాత మళ్ళీ వస్తాను మా థమ్స్అప్ సార్ని కలవడానికి. మీ పేరండి? హనుమాన్లు గారిని కలవడానికి వస్తాను. వచ్చినప్పుడు మీ బకెట్లన్నీ చూస్తాను, ఏం చేస్తున్నారు. ఆ రోజు చెప్పిపోయారు మాట, నాకు మాట నిలబెట్టుకోలేదు. నిలబెడతారా? నిలబెట్టరా? వెంగిరెడ్డి సార్ని అడుగుతా, లేకుంటే మా వాళ్ళు చేస్తున్నారు లేదు. ఓకేనా? కాబట్టి అందరం కలిసి ఉందాం. మంచిది రాష్ట్రాన్ని, మంచి దేశాన్ని అందరం కలిసి ఏర్పాటు చేద్దాం. చెడు మాటలు, చెప్పుడు మాటలు వినకుండా మనం రైతులు బ్రహ్మాండంగా అమెరికాకు, లండన్కి డాలర్లలో మనం సంపాదించాలా, పౌండ్లో మనం సంపాదించాలా. ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుకోవాలి, మనం అమ్మిన దాన్ని మార్చాలి. ఇప్పుడు అదే అనుకుంటాను, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టాలి. పసుపు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే, పసుపుని సోలార్ డ్రైయర్ తెచ్చి డ్రై చేసి దాన్ని ముక్కలు చేసి
దాన్ని అమ్ముతున్నారు. అది తీసుకెళ్ళి ఇంట్లో చిన్న గ్రైండర్లో వేసుకుంటే బ్రహ్మాండమైన పసుపు వస్తుంది. అప్పటికప్పుడు పసుపు తయారు చేసుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ చదవండి. మీ దగ్గర వచ్చింది ఈ ఫోన్ ఒకటి వచ్చింది, మేనక అంటారు దీన్ని, మేనక. ఇంతకుముందు విశ్వామిత్రుడి తపస్సును భంగం చేయడానికి మేనకను పంపించాడు. ఇప్పుడు మన తపస్సులు భంగం చేయడానికి దీన్ని పంపించాడు. ఇది నడుస్తున్నది. హనుమాన్లు గారు థమ్సప్ప మళ్ళా అన్నాడు థమ్సప్. కాబట్టి ఆ విధంగా పిల్లలు ముఖ్యంగా దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. ఇది అవసరం లేదు మనకు. మనం స్మార్ట్ అవ్వాలి. ఇది స్మార్ట్ ఫోన్ అండి. మనం స్మార్ట్గా ఉండాలి, కానీ దీన్ని స్మార్ట్ ఫోన్ పట్టుకొని మనం తిరుగుతాం. మొబైల్ అవసరం లేదు మాకు. మీ జ్ఞానం బ్రహ్మాండంగా నేర్చుకోవాలి. గురువులకు గౌరవం ఇవ్వండి, అమ్మా నాన్నకు మర్యాద ఇవ్వండి, బ్రహ్మాండంగా మీరు ఎదుగుతారు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసి చాలా సంతోషమైందండి. చక్కని పని చేస్తున్నారు, మంచి గ్రామంలో ఉన్నారు. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాం. ఈ గ్రామంతో ఈ రోజు వచ్చిన కనెక్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మనం అందరం కలిసి బ్రహ్మాండమైన విజయం సాధిస్తాం. నమస్కారం, ధన్యవాదాలు.